హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ రాజకీయం మరుగుతోంది. కూల్చివేతలపై విమర్శల వర్షం కురిపిస్తున్న విపక్ష నేతలకు సీఎం రేవంత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఓట్లయ్యలేదని నల్గొండ ప్రజలను పట్టించుకోరా అని ప్రశ్నించారు రేవంత్. వైపు హైడ్రాను పంపి మూసీ కూల్చివేతలను ప్రభుత్వం కొనసాగిస్తుంటే బాధితులకు అండగా నిలుస్తున్నాయి విపక్షాలు. ఇదే సమయంలో సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారికి న్యాయపరంగా అండగా నిలుస్తామన్నారు బీఆర్ఎస్ నేతలు. మూసీ బాధితుల పాలిట కాల యముడిలా సీఎం రేవంత్ మారారన్నారు కేటీఆర్. అసలు రేవంత్ రెడ్డికి ఎవరి అధికారం ఇచ్చారో చెప్పాలన్నారు కేటీఆర్. అయితే నల్గొండ బాగు చేయడానికి మూసీ ప్రక్షాళన చెయ్యాల్సి ఉందన్నారు రేవంత్. దానికి కేటీఆర్ అడ్డుపడుతున్నాడన్నారు. ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్గొండ. ఆ నల్గొండను బాగు చేయడాలంటే మూసీ ప్రక్షాళన చెయ్యాలి. ఆ మూసీని బాగు చేద్దామని మేమంటే మీరు అడ్డం పడుతున్నారు. అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా? ఒక పక్కన ఫ్లోరైడ్ ప్రాబ్లము, రెండో పక్కన మూసీ కలుషితము. ఈ రెండింటితో నల్గొండను చంపేద్దామా? ఇదేనా మీ కోరిక? మీకు ఓట్లు వేయలేదు, నల్గొండలో ఒక సీటు గెలవకపోతే నల్గొండ ప్రజల్ని చంపేద్దామని స్కీమ్లు వేస్తారా బామార్దులు కలిసి అని నేను అడుగుతున్నా. రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందన్నారు మంత్రి హరీష్ రావు. తెల్లారి లేస్తే బుల్డోజర్ రాజ్యం నడవదంటున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ఏం జరుగుతోందో చెప్పాలన్నారు. వారి పార్టీ గుర్తును హస్తం తీసివేసి బుల్డోజర్ పెట్టాలన్నారు. దీనిపైన సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి, బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంట. ఎన్ని బుల్డోజర్లు కొనాలనే నేను? హరీష్ కోటి కొనాలంట, రాజేందర్ కోటి కొనాలంట, కేటీఆర్ కోటి కొనాలంట. నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటారు. ఎన్ని బుల్డోజర్లు కొనాలి వీళ్ళ కోసము? ప్రభుత్వం దగ్గర అంత ఏడుంది? అప్పులు చేసిపోయింది కేసీఆర్. వీళ్ళందరి కోసం బుల్డోజర్లు కొనాలంటే లేవు, బుల్డోజర్లు కొనం. మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరమా? దారుణమే పిచ్చుకుక్క గరిస్తే కూడా సస్తారు మీరు. మీ గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా? పేదల ఇళ్లపై గడ్డపార వేసిన బుల్డోజ్ చేయించిన కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ విషయంలో బీజేపీ కార్యకర్తలంతా దేనికైనా సిద్ధమేనన్నారు. పేద ప్రజల మీద ప్రతాపం చూపిస్తే ఈ ప్రభుత్వాన్ని సంధింపజేస్తాం తప్ప, అవసరమైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం దేనికైనా సిద్ధంగా ఉంటాం తప్ప, పేదవాడి ఇళ్ల మీద గడ్డపార వేసిన, యంత్రాలతో కూల్చే ప్రయత్నం చేసిన ఈ ప్రభుత్వం కూలిపోతుందే తప్ప, పేదవాడి ఇల్లు కూలిస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదనే విషయాన్ని మనం చేస్తున్నాం. సీఎం రేవంత్ పిచ్చి పిచ్చి మాటలు చూసి తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు ఈటెల రాజేందర్. కొన్నాళ్లు ఎమ్మెల్యేగా ప్రజల మధ్య ఉండి పనిచేసి ఉంటే కాస్త స్థిరత్వంతో పనిచేసి ఉండేవాడన్నారు.